హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి అటుకుల దోశలు అయితే వేస్తున్నానండి. అటుకుల దోశల్లో ఏమేమి అయితే వేస్తున్నానో మీరు ఎదురుకి వీడియోలు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈరోజు మనం అటుకుల దోశలు అయితే వేసుకుందామండి. ఇదిగోండి, అటుకులు అయితే తీసుకున్నాను, మా అమ్మకి అయితే ఇచ్చారండి. అలాగే ఇది ఉప్మా రవ్వ అండి. దోశలు మనకు చాలా బాగుంటాయండి. ఇదిగోండి, ఒక కప్పు నేను అటుకులు తీసుకున్నానండి. అదే కప్తో నేను ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. ఈ రెండు మిక్సీ పట్టాక మీకు అది చూపిస్తానండి. ఇదిగోండి, మనం మెత్తగా అయితే ఆడుకున్నామండి పిండి. ఒక గిన్నెలో తీసుకుందాం. ఒక గిన్నెలో తీసుకున్నాం కదండి, నీళ్ళు పోసుకొని కలుపుకుందాం మనం. ఇదిగోండి, దోశల పిండిలా కలిపేసుకున్నానండి నేను. ఒక 2 గంటల పాటు మనం నాననిస్తే మనకు దోశలు అనేవి మనకి స్మూత్గా వస్తాయండి, క్రిస్పీగా వస్తాయండి. మనకి 2 గంటల పాటు నేనైతే నానబెట్టుకుంటాను. మన దోశల్లోకి చట్నీ చేసుకుందామండి. మన పచ్చిమిరకాయలు జీలకర్ర వేసుకుందండి, ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే మనకి పట్టణాల పప్పు అండి, ఇది ఏపన పప్పు అండి. చట్నీ చాలా బాగుంటుంది మనకి. ఇదిగోండి, మనకు 2 గంటల తర్వాత చూసుకుంటే దోశల పిండి అనేది మనకు చక్కగా నానిందండి, రెడీ అయిపోయింది. సాల్ట్ వేసుకుని కలుపుకుందామండి. ఇదిగోండి, దోశ అయితే వేసాము. మనకైతే సూపర్గా వచ్చిందండి దోశ. ఏం దోశలు పిండమ్మ ఇది? అటుకుల దోశలమ్మ, బాగా వచ్చింది. ఇదిగోండి చట్నీ, మనకు దోశలు కూడా రెడీ అయిపోయినాయండి. చూడండి, మనకి ఎంత బాగా మనకి వచ్చినాయి అట్లండి, చక్కగా స్మూత్గా అయితే వచ్చినాయండి.
ఇదిగోండి మా అక్క కూడా ఇస్తాకు వచ్చానండి. నేను నా ఫ్రెండ్ తెలుసు కదండి, నా ఫ్రెండ్ కూడా నాకు కూడా ఇవి నాకు కూడా తలకాయ కూడా వస్తుంది అంటుందండి. రిజల్ట్ ఎలా ఉందని తర్వాత వీడియో తీసి చెప్తానండి మీకు. నేను ఫోటో తీయండి. తలకాయ పోటు విపరీతంగా వచ్చేస్తుంది, నాకు కూడా బాటిల్ ఇవ్వంటే నేనైతే ఇస్తున్నానండి. తర్వాత రిజల్ట్ వచ్చాక మీకు అయితే వీడియో తీస్తానండి, చూపిస్తానండి. ఇదిగోండి ఎక్క కూడా పడుతుందండి నూనె, జుట్టు కూడా నల్లబడింది అంటుందండి, జుట్టు కూడా ఎదిగిందండి. 2 సార్లు తీసుకుంటుందండి నేను. నేను కాసిన కాడండి మా అక్క అయితే రాసుకుంటుందండి. జుట్టు అయితే నల్లబడిందండి, తెల్ల ఇంటికలు కూడా నల్లబడినాయండి. తల అయితే చాలా నల్లగా అయితే ఉందండి. అలాగే తలకాయ పొట్టు తగ్గింది కదా అక్క.